రాజమండ్రి. ఈ బిజినెస్కి వచ్చి 4 years అవుతుంది వెస్టేజ్కి. వెస్టేజ్ బిఫోర్ ఒక కంపెనీలో పనిచేసేవాడు. అది ఆగిపోయిందని ఏదైనా ఒక వ్యాపారం చేద్దామని ఆలోచించే సమయంలో ఇదే రాజమండ్రిలో నెలకు ఒక 60-70 వేలు సంపాదించడానికి ఒక వ్యాపారం చేద్దామన్న సమయంలో ఒక మిత్రుడు ద్వారా వెస్టేజ్ పరిచయం అయింది. వెస్టేజ్ అంటే ఏంటంటే ఏమీ లేదు, సబ్బులు పేస్ట్ షాంపూలు ఉంటాయి. ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే ₹1 కూడా పెట్టుబడి లేదు, మంచి ఇన్కమ్ వస్తుందంటే నేను ఈ బిజినెస్ని నమ్మలేదు. స్టార్టింగ్లో ఎవరు నమ్మరు. సోపు పేస్ట్ మారిస్తే కారు వస్తుందండి, ఎవరు నమ్ముతారండి? నేను నమ్మలేదు ఈ బిజినెస్లో. కానీ నా మిత్రుడు చెప్పాడు, ఈ బిజినెస్ చాలా బాగుంటుంది, పెట్టుబడి లేని వ్యాపారం, నువ్వు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయాలనుకుంటున్నావు, కానీ పెట్టుబడి లేని వ్యాపారం ఏదైనా ఉందంటే వెస్టేజ్, కానీ చాలా బాగుంటుంది, ఈ బిజినెస్ స్టార్ట్ చేయండి. నేను నమ్మలేదు. 6 నెలలు నా మిత్రుడు నేను చాలా దూరం పెట్టాను. ఫోన్ చేసేవాడు, వినేవాడు కాదు. మీటింగ్ వెళ్ళమంటే మీటింగ్ వెళ్ళేవాడు కాదు. వాట్సాప్లో మెసేజ్ పెట్టేవాడు, రాజమండ్రిలో మీటింగ్ జరుగుతుందో చూడమంటే చూసేవాడు కూడా కాదు. ఇలాగ 6 నెలలు పట్టింది. మనిషికి అదృష్టం పట్టిన దరిద్రం పట్టిన ఒకలాగా పడతాడు. అదృష్టవంతుని ఎవడు కాపాడలేడు, దరిద్రుని ఎవడు బాగు చేయలేడు. ఎసార్ను వెస్టేజ్ అని అదృష్టం రావడానికి 6 నెలలు సమయం తీసుకున్నాను నేను. 2019 ఫిబ్రవరి 6వ తారీఖు జీవితంలో మర్చిపోలేని రోజు మా ఇంటికి వెస్టేజ్ మా అప్లైన్ ఏం చేశాడంటే నా ఫ్రెండ్ ఒక ఆయన తీసుకుని రావడం జరిగింది. ఆయన అయితే గ్రేట్ లీడర్ సుబ్బేశెట్టి సార్. నాకు వచ్చి ప్లాన్ చెప్పారు. ఆయన ఒకటే చెప్పారు, ఈ బిజినెస్లో నేను 6 లక్షలు తీసుకుంటున్నాను, జాబ్ మానేసి 1.5 లక్షలు జాబ్ మానేసి వెస్టేజ్ స్టార్ట్ చేస్తున్నాను. మరి మీకు ఏమి జాబ్ లేదు కదా, మరి మీరెందుకు స్టార్ట్ చేయకూడదు? ఈ బిజినెస్ని నమ్మితే ఒక 1 yearలో మంచి ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు. నేను పెద్ద జాబ్నే మానేసి బిజినెస్ స్టార్ట్ చేశానంటే సుబ్బేశెట్టి సార్ ఒక గంటన్నర ప్లాన్ ప్రోడక్ట్ ఎన్ని చెప్పి నాకు ఏం అర్థం కాదు. ఫస్ట్ టైం తమిళ సినిమా ఏంటి అలా ఉంది అలా ఉంది, కానీ ఒకటి మట్టికి బాగా అర్థమైంది. ఈ బిజినెస్ ఎవరైతే బిలీవ్ చేసి ఒక 1 year ఈ బిజినెస్లో ఉండగలిగితే ఒక కారు 1 లక్ష తీసుకోవచ్చు అనే విషయం మట్టుకు నాకు బాగా అర్థమైంది. అప్పుడు ఈ బిజినెస్లో స్టార్ట్ చేసి ఈ బిజినెస్ ఐడి నెంబర్ తీసుకుని ఇదే రాజమండ్రిలో స్టోర్ ఉంటే నాకు కొన్ని హెల్త్ ప్రొడక్ట్స్ ఇంట్లోకి సోపు పేస్ట్ షాంపూ ఇలా కుకింగ్ ఆయిల్స్ కొన్ని ప్రొడక్ట్స్ నేను తీసుకున్నా. మా మదర్కి 300 ఉండేది షుగర్, మా మదర్కి గ్లూకా హెల్త్ నీము ప్రొడక్ట్స్ ఇచ్చి వాడించిన తర్వాత 20 days తర్వాత 300 ఉన్న షుగర్ 170కి వచ్చిందండి. మా మదర్ చెప్తుంది, ఈ టీ తాగితే గ్యాస్ట్రిక్ తగ్గింది, వెస్టేజ్ పేస్ట్ వాడితే పళ్ళు తీపులు తగ్గినాయి, కుకింగ్ ఆయిల్ వాడితే అసలు స్మోకే రావట్లేదు, కుకింగ్ ఆయిల్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గింది, ఈ ప్రొడక్ట్స్ ఎంత బాగున్నాయి, ఈ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేయకూడదంటే బిజినెస్ మొదలు పెడితే మొదటి నెల ₹172 వచ్చిందండి. మీ ముందు మాట్లాడేది వెస్టేజ్లో సిద్ధులు ఎక్కడో ఉంటారు, ఇంట్లోనే ఉంటారు. ఎక్కడ ఉంటారు? ఇంట్లో. మా మేడం అంటుంది, నీకెందుకు వచ్చింది సోపు పేస్ట్ బిజినెస్, ఇలాంటి ఎన్నో వచ్చినాయి, పోనీ ఇదంతా ఎందుకు వ్యాపారం చేసుకోవచ్చు కదా అంటే మా మిస్సెస్ చెప్పాను, ఇది కూడా వ్యాపారమే, బయట చేయాలంటే పెట్టుబడి పెట్టాలి. ఇది ఏ వ్యాపారం? పెట్టుబడి లేని వ్యాపారం. ఒక 1 year ఈ బిజినెస్లో కమిట్మెంట్తో ఉండగలిగితే 1 లక్ష కారు తీసుకోవచ్చు. అలాంటి గ్రేట్ ఆపర్చునిటీ అంటే అప్పుడు మా అప్లైన్ ఫోన్ చేశాను. ఈ బిజినెస్లో ఏం చేయాలని అడిగితే మా అప్లైన్ ఒకే ఒక మాట చెప్పాడు, ఈ బిజినెస్లో నేర్చుకుని డెవలప్ చేస్తే 10 మందిని ఆటోమేటిక్ బిజినెస్ మనం మంచి కెరీర్ తీసుకోవచ్చు అని చెప్పాడు. వెస్టేజ్ అంత ఈజీ బిజినెస్ అంటే అప్లైన్ దగ్గర నేర్చుకుని డౌన్లైన్ నేర్పిస్తే మధ్యలో 10వ తారీఖున డబ్బులు తీయచ్చు. అంత గ్రేట్ బిజినెస్ అని చెప్పాడు మా అప్లైన్. అప్పటి నుంచి ఎక్కడ మీటింగ్లు చేసినా మీటింగ్లకు అటెండ్ అయ్యి ఈ బిజినెస్ని చాలా సీరియస్గా స్టార్ట్ చేస్తే సెకండ్ మంత్ నా ఇన్కమ్ 23,500 ఇన్కమ్కి రావడం జరిగింది. సెకండ్ మంత్. థర్డ్ మంత్ గోల్డ్ కంప్లీట్ చేసిన ఇందులో 48,000 ఇన్కమ్ తీసుకున్నా. ఫోర్త్ మంత్ స్టార్ కంప్లీట్ చేసి కార్ ఫండ్ ద్వారా బ్యాల్లో కార్ పర్చేజ్ చేశాను, ఫస్ట్ కార్ బ్యాల్లో కార్. 9th మంత్ డైమండ్ కంప్లీట్ చేసి 80,000 ఇన్కమ్ తీసుకున్నా. కోవిడ్లో క్రౌన్ కంప్లీట్ చేసి 2,25,000 ఇన్కమ్ తీసుకున్నా. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో యూసీడీ కంప్లీట్ చేశాను. లాస్ట్ మంత్ నా ఇన్కమ్ 3,45,279 వెస్టేజ్ ద్వారా. అసలు వెస్టేజ్లో కెరీర్ వస్తుందో లేదో డౌట్గా స్టార్ట్ చేసింది నేను. వెస్టేజ్ ద్వారా 25 lakhs పెట్టి క్రెటా కార్ కొన్నాను. యాలు బయట ఉంది. ఒకసారి ఆలోచించండి, ఈ బిజినెస్ నాదే కాదు, ఎవరైనా ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వచ్చు. ఒక నిర్ణయం తీసుకుంటే ఈ బిజినెస్లో మనకి ఏమి కావాలో అన్నీ ఈ బిజినెస్లో ఉన్నాయి. మిత్రులారా, ఈ బిజినెస్ చాలా గొప్పది. ఎందుకంటే గెంజి లేని వాడికి బెంజ్ ఇచ్చింది ఈ బిజినెస్, రేంజ్ లేని వాడికి రేంజ్ రోవర్ ఇచ్చింది బిజినెస్, ఆలోచించలేని వాడికి ఆడి కార్ ఇచ్చింది బిజినెస్. ఈ బిజినెస్ ఎవరికైనా సాధ్యమే. ఎందుకంటే ఒక ప్లంబర్కి బిజినెస్ BMW ఇచ్చింది. అలాంటి బిజినెస్ ఏదైనా ఉందా? ఒక్కసారి మీరు ఆలోచించండి. అలాంటి గ్రేట్ ఆపర్చునిటీ బిజినెస్. ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల ఈరోజు ఈ బిజినెస్లో 4 సంవత్సరాల్లో 3,40,000 ఇన్కమ్కి వచ్చాను. ఈ డిసెంబర్ ఎండింగ్కి 5 lakhs ఇన్కమ్ తీసుకోబోతున్నాను. నెక్స్ట్ ఇయర్ ఈ బిజినెస్ ద్వారా BMW X1 కార్ కొనబోతున్నాను వెస్టేజ్ కార్ ఫండ్ ద్వారా. మరి ఇంత గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చిన వెస్టేజ్ మేనేజ్మెంట్కి మా అప్లయన్స్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
తెలియజేస్తూ చివరిగా మీకు చెప్పేది ఒకటే, ఒక నిమిషంతో మన జీవితం మారదు, కానీ అదే నిమిషంలో ఒక నిర్ణయం తీసుకుంటే ఈ జీవితం మారుతుంది. ఒక నిర్ణయం తీసుకుని ఈ హాల్లోంచి మీరందరూ బయటకు వెళ్ళండి. నెక్స్ట్ ఇయర్ ఇదే హాల్లో మీటింగ్ పెడితే ఇక్కడ ఉన్న 1000 మంది మీరందరూ లక్ష తీసుకొని థాట్లో రావాలని, అలాంటి అవకాశం భగవంతుడు మీ అందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.